హలో ఆల్ వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ పద్మజ. నా చేతిలో ఏముందో చూసారు కదా! చిన్నప్పుడైతే వీటిని మేము డిబ్బీలు అనేవాళ్ళం. మీరేమంటారో తెలీదు. ఇప్పుడు పిల్లలైతే పిగ్గీ బ్యాంక్ అనేసి అంటూ ఉంటారు. ఇది నేనైతే ఆద్య కోసం కొనిచ్చాను. ప్లెయిన్‌గా ఉన్న దాని మీద రకరకాల కలర్స్ వేసి మొత్తానికి దీన్నైతే డెకరేట్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఇప్పుడు అందులో మనీ పాడైపోతదేమో అన్న ఒక డౌటొచ్చిందనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి వెట్టవ్వడం లేదా కొంచెం నోట్స్ పాడవడం జరుగుతాయేమో అని అందుకని అందులోంచి తీసేసి వేరే దాంట్లోకి మారుద్దామనేసి దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. మనం ఏదైనా ఊరు వెళ్తే పిల్లలకి చేతిలో డబ్బులు పెడుతూ ఉంటారు కదా! అవన్నీ తిని దాచుకుంటదనమాట. దాచుకున్నప్పుడు ఇలాంటి వాటిల్లో వేస్తూ ఉంటది. అదేమో పాడవుతదేమో అని ఇప్పుడు చాలా పెద్ద డౌటొచ్చింది దీనికి. అందుకనేసే నేను వేరే బాక్స్ కొనిచ్చాను తిన కోసం. బానే మనీ కొంచెం బానే కలెక్ట్ చేసింది తను. చూసారు కదా! ఇదంతా కూడా వేరే దాంట్లోకి మేమిప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్‌ఫుల్ అనమాట. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా మనీ మనం ఇట్లా గూడా సేవ్ చేసుకోవచ్చా అనిపిస్తది. అందుకోసం ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. అందుకని తన కోసం ఆర్డర్ చేశాను. అండ్ సరదాగా ఉంది గదా! అని నేను కూడా ఆర్డర్ చేసుకున్నా అనమాట. అదేంటో మీరే చూసేయండి. ఇప్పుడంతా ఇన్‌స్టాగ్రామ్‌లో నడుస్తుంది గదా! మనీ సేవింగ్ బాక్సెస్ అనేసి అది తీసుకున్నా అనమాట ఇది. ఇది చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. నాకు ఆద్య కోసం చాలా బావుంటుందనిపిచ్చింది. అండ్ నేను కూడా తీసుకున్న ఫ్యామిలీ సేవింగ్స్ అనేసి మరీ పెట్టాను. బట్ ఏమో ఎంతవరకు దాస్తానో తెలియదు గానీ, దాయడానికి బావుంది కదా! మనీ అది సేవ్ చేయడానికి. మన వల్ల అయిందంతా చేయొచ్చు కదా! అన్నట్టు నేను సరదాగా తీసుకున్నాను నేను కూడా. ఆద్య ఏంటంటే తనకి చాలామంది మనీ ఇస్తూ ఉంటారు కదా! ఊరు వెళ్ళినప్పుడు గానీ, లేపోతే మా ఇంటికొచ్చి వెళ్ళేటప్పుడు గానీ, అందరూ ఆద్య చేతిలో మనీ పెట్టినప్పుడు తను మాకివ్వదనమాట దాయమని. తనే దాచుకుంటూ ఉంటది. సో, అలా జాగ్రత్త పెట్టుకోవడం తనకెట్లాగో వస్తుంది కదా! అని చెప్పేసి ఇది కొన్నాననమాట. ఇదైతే తనకి చాలా బాగా యూజ్ అవుతుందనిపిస్తుంది. ఇది మొత్తం 1,00,000 వరకు దాయొచ్చు ఇందులోని. దీని మీద కూడా మనకి 500, 400, 1000 అనేసి మార్క్ ఉంటుందనమాట. సో, అందులో మనం 500 అది వేస్తే 500ని క్రాస్ చేయడం, అట్లాగా రూ. 100 ఏస్తే 100ని క్రాస్ చేయడం, 1000 ఏస్తే 1000ని క్రాస్ చేయడం అట్లా చేయొచ్చనమాట. ఇప్పుడు ఆద్య వేస్తుంది చూడండి ఒకసారి. రూ. 500 వేసింది కదా! అందులోని. సో, మార్కర్ తోటి ఇక్కడ 500ని క్రాస్ చేస్తుందనమాట. అట్లా మొత్తం ఇవన్నీ క్రాస్ అయిన రోజుకి మనకి 1,00,000 అన్నది సేవ్ అయినట్టు, 1,00,000 అన్నది తను దాచుకున్నట్టు ఉంటదనమాట. అప్పుడు ఓపెన్ చేసి తనకు కావాల్సింది కొనివ్వడమో, లేకపోతే ఇంకేదైనా తన కోసం ప్లాన్ చేయడమో చేస్తాము. ఇట్లాంటి ఐటెమ్ ఒకటి ఇంట్లో ఉంటే పిల్లలకి మనీ సేవ్ చేసుకోవచ్చు. అది కూడా నేర్పించడం అవసరం లేదు. అది డైరెక్ట్‌గా ఇంక వాళ్ళకే అర్థమవుతుందనమాట. తనకి ఎవరైనా మనీ ఇచ్చినా, లేకపోతే మేమిచ్చినా లే అట్లాంటియన్నీ తను వాడేసుకొని చాక్లెట్స్ అవి కొనేసుకోకుండా వచ్చి ఇట్లా వేసుకొని దాచుకోవడం అన్నది తనకి అలవాటవుతదనమాట. కానీ ఆద్యకైతే మేము చెప్పనవకుండానే తనకు తానే మనీ సేవ్ చేసుకుంటూ ఉంటది. తనకు కావాల్సినయన్ని మా చేత కొనిపించుకుంటది గానీ, మేమేదైనా ఇస్తే మాత్రం తను ఇట్లా దాచుకుంటూ ఉంటదనమాట. సో, ఇదైతే మా కోసం కొనుక్కున్నాను నేను. నేను ఆర్డర్ చేసుకున్నది. ఇది నా కోసము. నేను ఊరికే సరదాగా అట్లా ట్రై చేద్దాము. మన వల్ల ఎంతవుతదా దాయడం అన్నది ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది చూడటానికి కూడా ఏదో ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది గానీ, మనీ సేవింగ్ బాక్స్‌లా లేదనమాట. చూడటానికి మనకి ఒక సైడ్ ఫోటోస్ ఒస్తాయి కాబట్టి, అట్లా ఫోటోస్ ఉన్న సైడ్ పెట్టుకుంటే చూడటానికి కూడా ఏదో ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నట్టు ఉంటుందనమాట. సో, అందుకని ఇది చాలా క్యూట్‌గా అనిపించి తీసుకున్నా అనమాట. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. నంబర్స్ అయితే ఎట్లా ఉంటాయో, మనం ఎట్లా క్రాస్ చేయొచ్చు అన్నది కూడా ఐడియా వస్తది. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. మంచి వుడ్‌తో చేసిన మెటీరియల్ అనమాట ఇది. మనకి చాలా బావుంటుంది. సో, పాడవదు అందులో వేసిన మనీ కూడాని. సో, మీకు గనక ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.